హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ విధంగా మరి ఈ విధంగా మీతో కలిసి సంతోషించడానికి, ప్రభువుని గణపరచడానికి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నా. ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సంఘ బిడ్డలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. దేవుడు అద్భుతమైన రీతిలో దుబాయ్ ప్రాంతానికి దేవుడు నన్ను నడిపించాడు. మరి దేవుని కృప ఈ విధంగా తెలుగు ప్రజల మధ్య నిలబడడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. మరి 4 రోజులైంది. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి కూడా కాపాడాడు. అయితే ఒక విషయం ఏంటంటే, మా సతీమణి 2006 ముందు 9 సంవత్సరాలు షార్జాలో ఆరోగ్యుల ఇంట్లో పనిచేశారు. ఒకే ఇంట్లో 9 సంవత్సరాలు పనిచేస్తే దేవుడు తర్వాత దేవుని పిలుపు నిమిత్తమై మరి విదేశాలకు వెళ్ళకోకుండా ఆఫ్ చేసి దేవుడు ఫుల్ టైం దేవుని యొక్క పరిచర్యలో ఉంచడం జరిగింది. దేవుడు ఈ దినం వరకు కూడా ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా కూడా దేవుడు ఎంతగానో తన యొక్క పరిచర్యలో వాడుకుంటున్నాడు. అందుని బట్టి ప్రభు స్తుతిస్తూ ఉన్నాను. అది మోరి, ఈస్ట్ గోదావరి మోరిలో, తర్వాత వెస్ట్ గోదావరి నర్సాపురం మండలం, రాజులంక, వేముదేవిలో మొత్తం 3 సంఘాలు మేము కలిగి ఉన్నాం. దేవుడు అన్ని సంఘాలు కూడా అంటే ఇక్కడ వేరు, అక్కడ సంఘాలు వేరు. అక్కడ ఏంటంటే సొంతంగా కట్టి ప్రారంభించి ఒక్కొక్కరిని అలాగా కూడబెట్టి, అంటే మేము పల్లె ఏరియాలో ఎక్కువ, అంటే పల్లెటూరులో అదే సముద్ర తీర ప్రాంతాలు ఎక్కువగా పరిచయం చేస్తూ ఉంటాం. ఆ పరిచర్ను బట్టి కొంచెం చాలా కష్టంగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ దేవుడు ఆ పరిచర్యను ఆశీర్వదించి బలపరిచి నడిపిస్తున్నాడు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అందరికి తెలిసినటువంటి మాట, ఆదికాండము 24వ అధ్యాయము మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చాలా నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు మేము కాచి కాపాడి భద్రపరిచి నడిపించినందుకు వేలాది స్థితులు చెల్లిస్తూ ఉన్నా. సమయంలో ప్రభా, ఈ వాక్య భాగంలో నుండి మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వీటికి కావాల్సినటువంటి వర్తమానం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ షార్జా ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ యొక్క సంఘాన్ని ఈ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తండ్రి. వచ్చిన ప్రతి వారిని కూడా మీరు దీవించండి, నీ వాక్యం ద్వారా బలపరచండి. నీ వాక్యం ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించుకుని రాబోయేటువంటి దినాల్లో నమ్మకంగా సాగిపెట్టు కృప కూడా దయచేయమని వీటిని ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట, అబ్రహామును దేవుడు అన్ని విషయములలో యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాను అని ఇక్కడ రాయబడి ఉంది. నిజమే, దేవుడు తన యందు భయభక్తులు గలవారిని ఆశీర్వదిస్తాడు అనే సంగతి మనకు తెలుసు కనుక భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఒక్క విషయంలో కాదండి, అన్ని విషయాల్లో మనలను ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాలంటే ఇంకా దానికి లిమిట్ అంటే ఏమి కూడా ఉండదు. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా ఆ స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు అనుకున్న ప్రతిదీ కూడా నీ జీవితంలో నెరవేరుస్తాడు. అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడండి? అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే ఎందుకు అబ్రహాముకు దేవుడు అటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు అన్న విషయాన్ని
మనం చూద్దాం. మనకు అందరికి తెలిసినటువంటి వాక్యాలే నేను చూపెడతాను. మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే నిజంగానే మనం అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడడానికి అబ్రహాము కలిగి ఉన్నటువంటి విషయాలు మనం కలిగి ఉన్నామా లేదన్నది మనం ప్రశ్న వేసుకోవాల్సినటువంటి సమయం ఇది. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో 12వ అధ్యాయము మొదటి వచనంలో ఏమని ఉందండి? నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. మొట్టమొదటి మాట ఏంటంటే, అబ్రహాముతో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. అంటే ఇక్కడ నీ తండ్రి ఇంటిని, నీ స్వస్థలాన్ని, నీ బంధువులను అందరిని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పినప్పుడు దేవుని మాట తూచా తప్పకోకుండా విన్నాడు. అంటే మొట్టమొదటి ప్రతి ఒక్కరి జీవితంలో ఏముండాలంటే దేవుని మాట వినేటువంటి వారంగా ఉండాలి. దేవుని మాట అంటే దేవుని యొక్క వాక్యం. వాక్యం వింటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. కాబట్టి వాక్యం, దేవుని యొక్క మాట మనం వింటే మనకు ఆశీర్వాదం. అబ్రహాము దేవుని మాట విన్నాడు. మొట్టమొదటి మాట దేవుని మాట విన్నాడు కనుక అందరినీ విడిచిపెట్టాడు. బంధువుల్ని, తన దేశాన్ని, అన్నిటినీ విడిచిపెట్టాడు. అయితే దేవుడు ఇంకొక వాగ్దానం చేశాడు. 2వ వచనంలో ఏమంటాడంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదకరముగా నువ్వు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు, నిన్ను దూషించు వారిని శపించదు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. చూడండి, అన్ని ముందే చెప్పేశాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నేను చెప్పిన మాట నువ్వు వినాలి. అప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తానంటున్నాడు. భూమి యొక్క సమస్త వంశములు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వాదకరంగా మార్చబడతాయని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ముందుగానే చెప్పేశాడు. ఆ మాట విని బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. అంటే మాట వినుకోకుండా ఉంటే నా ఊర్లో నేనే ఉంటాను, నా పనులు నేనే చేసుకుంటాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నేను ఓఎన్జీసీలోకి వెళ్ళి తర్వాత బాంబే, హైదరాబాద్ ఇవన్నీ కూడా సరదాగా తిరుగుతూనే ఉండేవాడిని. అంటే ఏదైనా జాబు చేయవలసి వచ్చినప్పుడు చేయడానికి, అంటే ప్రభు అంటే సేవలోకి రాకముందు. అయితే ఒక కుటుంబం ఉండేది, వాళ్ళ కొడుకంటే వాళ్ళు ఎదురుగుండానే ఉండాలంటే ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. మేము మంచి మంచి జాబ్ చూసాం, పంపలేదు. కానీ ఈ రోజుని ఆ కుర్రోడు ఎలా ఉన్నాడంటే అలాగే ఉన్నాడు. అంటే వేరొకరి దగ్గర కూలి పని చేసుకుని పెద్ద పెద్ద మోపులు ఎత్తుకుని ఆ చెరువుల్లోనూ వాటిల్లోనూ ఇప్పటి వరకు, అంటే తల్లిదండ్రులు వాడిని ఎదగనవా. అర్థమైందండి? అయితే దేవుడు మాట్లాడినప్పుడు దేవుని మాటకు లోబడి మనం వెళితే మనకు ఆశీర్వాదము వస్తుంది. లేదా నేను వెళ్తున్నాను ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించని చెప్తే ఖచ్చితంగా దేవుడు మనను ఆశీర్వదిస్తాడు. ఎక్కడికి వెళ్ళకోకుండా ఉంటే అందరి పరిస్థితులు మారిని, వాడొక్కడ పరిస్థితి మారలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు వాడి మీద పెట్టుకున్న ప్రేమ వచ్చి ఏదైనా ఆ జీవితాన్ని నాశనం వైపు నడిపించినాయి. అయితే ఎందుకు చెప్తున్నానంటే, మనం మన దేశాన్ని విడిచిపెట్టి ఇంత దూరం వచ్చామంటే నిజంగానే దేవుని యొక్క ప్రణాళిక మన ఎడల ఉంటేనే మనం రాగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో అడిగి, దేవుని సన్నిధిలో ప్రార్థించి, మరి ఇలాగా నా కుటుంబ సమస్యల నిమిత్తమే, నా కుటుంబంలో కలుగుతున్నటువంటి అప్పుల నిమిత్తమే, బాధలు, వీటన్నిటిని తీర్చుకోవాలి అంటే ఏదో ఒక ట్రిప్పు వేయాలన్న ఉద్దేశం చేత చాలా మంది వస్తూ ఉంటారు, ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే మొట్టమొదట మనకేముండాలంటే దేవుని మాట విని భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉంటేనే దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు.
దేవుని మాట వినలేదనుకోండి, ఆగిపోద్ది అంతే, అక్కడే ఆగిపోతాం, ఎక్కడికి వెళ్ళలేదు. ఆశీర్వాదాలు అసలు చూడలేము. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మరి అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడో అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది ఏంటంటే చూపించే దేశానికి చాలా మంది ప్రార్థన చేస్తారు, వెళ్ళాలనుకుంటున్నారు, ప్రభువా నాకు సహాయము చేయాలి. నిజంగా దేవుని చిత్తానుసారంగా వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటే, సొంత ఆలోచనలతో వచ్చేసి ఇబ్బందులు పడిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత దేవుని వైపు చూస్తే కనుక ఖచ్చితంగా దేవుడు తారుమారు చేస్తారు, అద్భుతాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నేను చెప్పే విషయం, మొట్టమొదటి విషయం, నువ్వు దేవుని మాట వినాలి, దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూడాలి, దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు ఎదురు చూడాలి. చాలా మంది ఏమంటే వస్తారు, చిన్న జాబ్లో జాయిన్ అవుతారు, బాగోలేదండి అని చెప్పేసి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతారు, అక్కడ జీతం తక్కువ ఇంకో దాంట్లో, అంటే వెంటనే నిర్ణయాలు తీసుకోవడం, వెళ్ళిపోవడం, ఆఖరికి ఏది చేయకోకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది కూడా నాకు తెలుసు. అయితే ఎందుకు చెప్తున్నానంటే, మనము ఏదైనా కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుని దగ్గర ఏముందండి? సమాధానం, జవాబు ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాగ్దానాన్ని చేత పట్టుకుని అబ్రహాము ఉరికి వచ్చేలేదండి. దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా చేస్తాను, ఈ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. అయితే ఒక మాట ఏంటంటే, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని విడిచిపెట్టేసి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళాడు కాబట్టి ఆ వాగ్దానం చేత పట్టుకున్నాడు, వెళ్ళాడు. రెండవదిగా చేయవలసింది ఏంటంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి అన్నీ అయిపోయినాయి, వాగ్దానాన్ని తీసుకున్నాడు, బయలుదేరాడు, వచ్చేసాడు. అయితే చేయవలసింది ఏంటి ఇప్పుడు? ప్రార్థన. ఎలాగ ప్రార్థన చేయాలంటే, ప్రభువా నన్ను దేశంలో నువ్వు వెళ్ళమన్నావు, నన్ను ఆశీర్వదిస్తానన్నావు, కాబట్టి నువ్వు చెప్పినట్టు నేను వచ్చాను, నువ్వు నన్ను ఆశీర్వదించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వదించాలి అంటే కూర్చుంటే ఆశీర్వాదము రాదు. అర్థమైందండి? అబ్రహాము కష్టపడ్డాడు, పని చేశాడు, తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాడు, కానీ దేవుని యొక్క వాగ్దానం మాత్రం అలాగే అతని పట్ల ఉంది. దేవునికి స్తోత్రం. కొంతకాలం వేచి చూశాడు ఆశీర్వాదం కోసం, ఏమి కనబడలేదు. అప్పుడు మరలా దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఏమనంటే 6వ వచనం అంటాడు, అప్పుడు అబ్రహాము షేకెము నందు ఒక స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరును. అప్పుడు కానానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టినని ఉంది. దేవునికి స్తోత్రం. నేను బయలుదేరి వచ్చేసాడు, అది కానాను దేశము. అయితే అక్కడ ప్రజలు నివసించేవారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మరి చూశాడు, కానీ ఏమాత్రము కూడా ఎదుగుదల కనబడలేదు. ఓకే అనుకుని చెప్పి మరలా దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి ఒక బలిపీఠం కట్టి అక్కడ మరలా ప్రార్థన చేశాడట. దేవునికి స్తోత్రం. ఏమని ప్రార్థన చేశాను? నువ్వు చెప్పినట్టు వచ్చేసాను, ఇక్కడ పరిస్థితులు వేరేగా ఉన్నాయి, కాబట్టి నాకు ఏ విధంగా సరే నువ్వు సహాయం చేయ ప్రభువా. నువ్వు నన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశావు, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తానన్నావు, నాకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదిస్తానన్నావు. కాబట్టి మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే అక్కడ దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థన చేసి ఇవన్నీ కూడా దేవుని ఎదుట పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదండి మన జీవితంలో. అన్ని కలిగి ఉన్నప్పుడు కూడా, ఏమీ లేనప్పుడు ప్రార్థన చేయాలి, కలిగి ఉన్నప్పుడు కూడా
ప్రార్థన చేయాలి. అబ్రహాం జీవితంలో మనం నేర్చుకోవాల్సింది అదే. ఎందుకంటే ఏమి లేనప్పుడు బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అక్కడ 8వ వచనంలో ఉంటుంది, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పున నున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అప్పటికి ఏమీ కలవలేదండి. అంటే దేవుడి ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుని యొక్క వాగ్దానం ఉంది కాబట్టి ఆ యొక్క వాగ్దానాన్ని పట్టుకుని దేవుని సన్నిధిలో ఇక్కడికి వెళ్ళినా సరే ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు ఒకే మాట చెప్తున్నాడు, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనముగా చేస్తాను, సకల వంశములు నీ మూలంగా ఆశీర్వదింపబడతాయి. ఈ మాటలు 3 చెప్తూ ఉన్నాడు. మరి తృప్తి చెంది మరలా కొంతకాలం మరలా బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతని జీవితంలో చేసింది ప్రాముఖ్యమైనది ప్రార్థన పరుడు. ఎందుకంటే లోతు సొదొమ గొమొర్రా గురించి కూడా అబ్రహాము దేవునితో వాచ్యమాడి ప్రార్థించినటువంటి సందర్భం మనకందరికీ తెలుసు. అంటే ఎందుకు ఆ సందర్భం చూపెడుతున్నానంటే అబ్రహాము ప్రార్థన పరుడు అని చెప్పడానికి ఏమాత్రం సందేహము లేదు. సొదొమ గొమొర్రాను ఏమైనా సరే కాపాడాలన్న ఉద్దేశంతో ఏమని ప్రార్థన చేశాడండి? ప్రభువా 50 మంది ఉంటే అక్కడ కాపాడమంటే కాపాడుతాను, 40 మంది ఉన్నా 40 మంది నీతిమంతులు ఉంటే కాపాడమంటే కాపాడుతాను, 30 మంది ఉంటే కాపాడుతామంటే కాపాడుతాను అన్నాడు. మరలా తెగించి నేను అడుగుతున్నాను, ప్రభువా 20 మంది ఉంటే కాపాడుతావంటే కాపాడుతాను. ఇంకా ఆకాశాన్ని అడుగుతున్నాను, ప్రభువా ముఖాముఖిగా 10 మంది ఉంటే రక్షించవు ప్రభు. నాకు 10 మంది కూడా లేరండి. 10 మంది కూడా ప్రార్థించేవారు లేరు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు లేరు, దేవుని చిత్తానికి లోబడినటువంటి వారు లేరు. కాబట్టి సొదొమ గొమొర్రాలు అగ్ని చేత కాల్చబడి నాశనం అయిపోయి. అయితే అబ్రహాము ప్రార్థన చేశాడు, కానీ అక్కడ సొదొమ గొమొర్రా పరిస్థితులు బాగలేదు కాబట్టి అవి అగ్ని చేత కాల్చబడ్డాయి. అయితే అబ్రహాము ప్రార్థనలో అన్ని చూచేవాడు, దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే 13వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాము వెండి బంగారం 2వ వచనంలో అంటాడు, అబ్రహాము వెండి బంగారములు కలిగి పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. 12వ అధ్యాయంలో నుంచి 13వ అధ్యాయానికి వచ్చేసరికి వెండి బంగారములు కలిగి బహుధనవంతుడిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దీనంతటికి గల కారణం అతడు చేసినటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. వాగ్దానం చేసేసాడు కదా, నేను హాయిగా కూర్చుని తిందారి, కాలు మీద కాలేసుకుని కూర్చుని తిందారి అనుకున్నాడు అబ్రహాము. వాళ్ళు ఏమంటారంటే సోమరపోతులు అంటారు. అర్థమైందండి? డ్యూటీకి వెళ్ళవలసిన టైంలో ఇంటికాడ కూర్చుని చేయవలసిన పని చేయకోకుండా అందరూ పొలాలు పండించుకుంటూ తింటూ ఉంటే సోమవారం చేయని ఎలా ఉంటుందని ముళ్ళ కంచెలాగా ఉంటుందంట. ఎందుకనంటే వాడు అందరు చేసినప్పుడు చేయడు, ఆఖరికి అందరు పంట తెచ్చుకుంటా పొలం కొట్టుకెళ్ళి ఏడుస్తాడంట. ఎందుకంటే వాడు సోమరితనం, వాడి దరిద్రతకు దిగజారుస్తూ ఉంది. కాబట్టి అబ్రహాము పని పాట లేనట్టుగా కూర్చోలేదు. వెండి బంగారములు కలిగి గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. అప్పుడు కూడా 4వ వచనంలో అంటాడు, తాను మొదటి బలిపీఠము కట్టిన చోట చేరిను, అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం. ఏమి లేనప్పుడు ప్రార్థన చేశాడు, ఇప్పుడు అన్ని కలిగి ఉన్నప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మన జీవితంలోంచి ఏం పోకూడదండి, ప్రార్థన అనేది వెళ్ళకూడదు బయటికి. ఎప్పుడు నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలి. నీ ఎదుగుదలకు, నీ యొక్క గొప్పతనానికి కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు ఐగుప్తు ఇంట్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఒక పనివాడిగా చేరాడు. పనివాడిగానే ఉన్నాడండి యోసేపు? లేదు. అతని మీద కచ్చిగట్ట అంటే పోతిఫర్ భార్య ఏం చేసిందంటే జైలుకి పంపుతుంది. జైల్లో గొప్ప అధికారం కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడితో ఆగిపోయిందండి? అక్కడితో ఆగలేదు.
తర్వాత రాజు కలగంటే ఎవడు చెప్పకపోతే జైల్లో ఒకడు ఉన్నాడు, ఆడైతే ఖచ్చితంగా చెప్పగలదునంటే మండిషీరు అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా తీసుకొచ్చిన తర్వాత ఆ కలభావాన్ని చెప్పాడు, అగ్రస్థానానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇదంతటికి కారణము ప్రార్థనా జీవితం. దేవునికి స్తోత్రం. అతను తల్లి గర్భంలో నుంచి కూడా దర్శనాలు చూస్తూ ప్రవచనాలు చెప్తూ మరి ప్రతీది కూడా గోతులో పడేయడానికి కారణమే అది. అతడు కనిన కళలు ఏంటంటే 11 పనులు నాకు ఒక్క పనికి నమస్కారం చేస్తానని చెప్తే అక్కడ వీళ్ళకి బాగా చేసేది చిన్నప్పటి నుంచి. అంటే 12 మంది కదండి, 12 మందిలో మేమందరం కలిసి నీకు మొక్కాలని చెప్పేసి అతని మీద కక్ష పెట్టుకొని ఆ యొక్క గోతులో పడేశారు. కానీ దేవుడు అతనిని అత్యధికంగా ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. దీనికి కారణము ప్రార్థనా జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము వెండి బంగారములు కలిగి పశువులు, గొర్రెలు, మేకలు, మందలు, ఒంటెలు కలిగి గొప్ప ధనవంతుడుగా కనబడుతున్నాడు 13వ అధ్యాయంలో. అలాగని ప్రార్థన మానేశాడండి. ప్రార్థన మానలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం ఎప్పుడూ ప్రార్థన అనేది మానకూడదు. అలాగని ఏంటంటే కష్టపడడం మానేశాడు అబ్రహాం అంటే అది కూడా మానలేదు. ఎందుకనంటే ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఏంటంటే వేల కొలది గొర్రెలను కాయాలంటే ఎంతమంది ఉండాలండి? అన్ని వేల సంఖ్యలో ఒంటెలు కానివ్వండి, ఎద్దులు కానివ్వండి, గొర్రెలు కానివ్వండి, పశువులు అన్నీ కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. అంటే పనివారు ఎంతమంది కావాలి? వాటికి కావాల్సిన ఆహారం ఎక్కడి నుంచి? ఒక దేశము, ఒక ప్రాంతము సరిపోదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామును దేవుడు అలాగే ఆశీర్వదించాడు. అబ్రహాముకు సోదరులు కూడా వచ్చినాయి, కష్టాలు కూడా వచ్చినాయి, ఇబ్బందులు కూడా వచ్చినాయి. వచ్చినా కానీ ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గానే దేవుని విషయంలో స్ట్రాంగ్ గా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి అబీమెలెకు ద్వారాగా రాజైన అబీమెలెకు ద్వారాగా వచ్చింది. 20వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆదికాండం 20వ అధ్యాయము 5వ వచనంలో ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? 7వ వచనం చదవండి. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించము. అతడు ప్రవక్త, అతను నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు. నీవు ఆమె అప్పగింపని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకునమని స్వప్నమంతా అతనితో చెప్పాను. ఎవరితోటండి? అబీమెలెకు రాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబీమెలెకు రాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అతని భార్యను తిరిగి అతనికి అప్పగించు, లేకపోతే నీవు నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు అని చెప్పినప్పుడు ఎవరు? అన్యుడైనటువంటి రాజు అబ్రహామును బట్టి అన్యుడైన రాజుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వెక్కడ ఉన్నప్పటికీ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే రాజులతో దేవుడు మాట్లాడతాడు, అధికారులతో దేవుడు మాట్లాడతాడు. మరి నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఆశీర్వాదాన్ని నీకు దేవుడు ఇస్తాడంతే. దేవునికి స్తోత్రం. మీరు ఏ పని చేసినా దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి ఈ పని నేను ఖచ్చితంగా చేయగలను. అదే విశ్వాసంతో చేయండి, ఆ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ మనము దేవుని మీద ఆధారపడుకోకుండా మనుష్యుల మీద ఆధారపడి దేవుణ్ణి పక్కన పెడితే దేవుని కృపకు దూరం అయిపోతారు, దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అయిపోతారు. చూడండి, ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. చూడండి, సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో ఒకసారి రండి. అక్కడ ఒక వ్యక్తి మనకి కనబడతాడు. ఎవరండి చెప్పండి? మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో సౌలు అనేటువంటి ఒక రాజు కనబడతాడు మనకి. ఈ రాజు దేవుని మాట వినుకోకుండా దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి శాపాన్ని వెనుక తెచ్చుకున్నటువంటి రాజుగా ఈ యొక్క సౌలు రాజును మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇశ్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజు
ఇతను. అయితే ఇతడు కూడా తన తండ్రి గాడిదలు తప్పకపోతే వాటిని ఎత్తుక్కుండా వెళ్తే సమూయేలుతో దేవుడు మాట్లాడి పలానా వ్యక్తిని నువ్వు అభిషేకించమని చెప్పినప్పుడు అభిషేకించి ఎందుకు పనికిరానివాడు ఉన్నప్పుడు అతన్ని తీసుకొచ్చి ఆ ఇజ్రాయేల్ ప్రజలకు ఒక రాజుగా నియమించాడు. దేవునికి స్తోత్రం. అలాగే చూడండి ఆ 15వ అధ్యాయము 17వ వచనం చదివితే, అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు అయితివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించను. నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు అంటే చాలా ఎందుకు పనికిరానటువంటి వాడుగా ఉన్నప్పుడు నిన్ను తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు శిరస్సు అయ్యేటట్లు ఇశ్రాయేలు గోత్రాలకు ఒక మహారాజుగా నేను నిన్ను చేసి తినే. కానీ నువ్వేం చేశావు? దేవుని మాట వినలేదు. ఇక్కడ చూడండి 18వ, మరియు యెహోవా నిన్ను సాగనప్పి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలన చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవేయగా నీవెందుకు చేత యెహోవా మాట వినక ఏం చేశాడంటండి? దేవుని మాట వినడం మానేశాడు. దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది అన్న సంగతి మనం ఇప్పుడు గ్రహించాలి. అబ్రహాముని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈ షౌలు అనేటువంటి వాడు అన్నీ కలిగిన తర్వాత దేవుని మాట వినుకోకుండా తన సొంత ఆలోచనలు చేసి అమాలేకీలందరినీ చంపేసి రమ్మని చెప్తే కొంతమందిని వదిలేసి అక్కడటువంటి దోపుడు సొమ్ము తెచ్చుకొని హ్యాపీగా కాలులో కాలేసి కూర్చున్నాడంట ఇంట్లో. వెంటనే దేవుడు సమూయేలు పంపించాడు. దేవునికి స్తోత్రం. అలాగే నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు, పనికిమాలినవాడుగా ఉన్నప్పుడు, ఎందుకు పనికిరాకుండా ఉన్నప్పుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో, ఒక రాజు స్థానంలో కూర్చోబెడితే దేవుని మాట ఎందుకు వినలేదు అని చెప్పి వాడిని గద్దించినప్పుడు, నేను విన్నాను బాగానే చేశాను కదా అంటే అప్పుడు ఇంకా ఎడ్ల అరుపులు ఏం వినపడుతున్నాయి? రైతులు ఇవన్నీ బయట నుంచి వినపడుతున్నాయి. ఆ అరుపులు ఏంటని అడిగితే దేవునికి బలివ్వడానికి తెచ్చాను. ఎంత తప్పించుకుంటున్నాడు చూడండి. దేవునికి బలివ్వడానికి శ్రేష్టమైనవి బలమైనవి తెచ్చాను అని అన్నాడు ఆయన. వెంటనే దేవుని కోపం అతని మీదకి వచ్చింది. ఇంకా మరలా అతడు రాజు కాడు. దేవుని యొక్క శాపం అతని మీదకి వచ్చింది. తర్వాత తిరగలేదు, దేవుని వైపు తిరగలేదు అతడు. ఆఖరికి ఈ కష్టాల్లో, ఈ నష్టాల్లో, శ్రమల్లోనే అతడు ఒక అమాలేకుడి చేత చంపబడ్డాడు. ఏ అమాలేకీయులు అయితే వదిలేశాడు చంపకోకుండా, అదే అమాలేకీయుడు వచ్చి సౌలును పొడిచి చంపాడు. అయితే ఎందుకు చెప్తున్నానంటే దేవుడు విడిచిపెడితే మన జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో మనకి తెలియదు. చాలా మంది ఊరేసుకు చనిపోవడం, చాలా మంది ఎక్కడెక్కడో దూకి చనిపోవడం, లేకపోతే రకరకాలైనటువంటి యాక్సిడెంట్లో చనిపోవడం. ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయంటే మనశ్శాంతి లేకపోతే సాతాను గాడు ఎక్కడ తీసుకెళ్తాడు? మరణం దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఏం చేయాలో తెలియలేనటువంటి పరిస్థితుల్లో ఆఖరికి మనకి ఎంతో లైఫ్ ఉన్నప్పటికీ, ఎన్నో సంవత్సరాల ఆయుష్ ఉన్నప్పటికీ సాతాను ప్రేరణ చేత ఏం చేస్తామంటే దేవుని మాట వినని కారణం చేత సాతాను గాడు నీ మీద ఏలుబడి చేసి తీసుకుని వెళ్ళి చంపేస్తూ ఉంటాడు. అనేక మందిని అలాగే చంపేస్తూ ఉన్నాడు. అయితే ఈ దినాన్ని దేవుని మాట వింటే కనుక ఖచ్చితంగా మనకు ఆశీర్వాదం వస్తుంది. అబ్రహాము పొందుకున్నటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి మనం ఖచ్చితంగా దేవుని మాట వినాలి. వింటేనే ఆశీర్వాదం. వినకపోతే గనక మరి ఎందుకు పనికిరానటువంటి వారంగా అయిపోతాం. చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతాల గ్రంథం 26:5. దేవుడు ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జకర్యా దినాలలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము ఏంటండి? అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. దేవునికి స్తోత్రం. దేవునితో ఉన్నంతసేపు, దేవునితో నడిచినంత సేపు, ప్రార్థన చేసినంత సేపు, దేవుని మాట విని దేవుని సన్నిధిని కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చినంత సేపు కూడా
దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అంటే దానికి కారణము నీ మనసులో కలిగినటువంటి వేరొక ఆలోచనలు, తలంపులు తప్ప వేరొకటి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మనుషుల అహంకారం అనేది, గర్వం అనేది, కోపం అనేది ఎప్పుడు వస్తాయంటే అన్ని కలిగిన తర్వాత. అర్థమైందండి? దేవుని ఆశ్రయించినంత కాలము ఇక్కడ ఉజ్జియా అనేటువంటి రాజును దేవుడు ఆశీర్వదించాడు, వర్ధిల్లుతూ ఉన్నాడు, గొప్ప వ్యక్తిగా మారుతూ ఉన్నాడు. 16వ వచనం చదవండి అందులోనే. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. ఏం చేశాడంటే ఏం చేశాడంటే మనస్సున గర్వించి చెడిపోయాను. ఎంత భయంకరమో చూడండి. దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ద్వారాగా అతని జీవితాన్ని అతనే నాశనం చేసుకున్నాడు. ఒక రాజు అయ్యండి అన్నిట్లో నేనే ఉంటానంటే ఎలా కుదురుతుందండి? అన్నీ దేవుడు సహించుకుంటూ ఉన్నాడు అతను గర్వించిన విధానాన్ని. కానీ ఒక భయంకరమైనటువంటి తప్పు ఒకటి చేశాడు. అదేంటంటే 26వ అధ్యాయంలో 19వ వచనం చదివితే, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఏం కలిగిందంటండి? అది ఎందుకు కలిగింది అంటే ధూపార్తిని చేత పట్టుకుని, ధూపం వేసే పని ఎవరు చేయాలి? యాజకులు, దేవుని సేవకులు, యాజకులు చేయాలి. కానీ నేను రాజుని కదా అని చెప్పేసి యాజకుల మీద సిరాకు పడి వాళ్ళ పక్కకి గెంటేసి ధూపార్తిని చేత పట్టుకుని ధూపవేదిక దగ్గరికి వెళ్ళిపోయాడు. వెంటనే దేవుని యొక్క కోపము ఆ ఉజ్జియా రాజు మీదకి వచ్చి ఏమైపోయిందంటే కుష్ఠరోగం కలిగేటట్లు కలిగింది. సరే, అప్పుడైనా పశ్చాత్తాపడ్డా? పడలేదు. ఇంకంటే అతని జీవితం అక్కడితో క్లోజ్ అయిపోయింది. అతడు ఒక మంచం మీద ఒక గదిలో పెట్టారు. ముందు ఆ గదిలో కుష్ఠరోగం వచ్చిన బయట తిరగనిచ్చేవారు కాదు అప్పట్లో. అప్పుడు అది ఇశ్రాయేలుకి కట్టడ కాబట్టి ఆయన గదిలో పడేశారు. తర్వాత రాగు వచ్చింది. ఆఖరికి అదే రాగుతో ఆఖరికి చనిపోతాడు. ఇంక బయట ముఖాన్ని చూడలేకపోయాడు. ఎందుకనంటే అన్నీ వచ్చినాయి, సంపాదించుకున్నాడు, కూడగట్టుకున్నాడు, మంచిదే, గొప్ప వ్యక్తిగా పేరుగాంచాడు. కానీ అతని హృదయంలో గర్వం రావడం వల్ల జరిగినటువంటి ఏకైక తప్పిదం గర్వం వచ్చింది. సేవకులను పక్కన గెంటేశాడు, అందరిని పక్కకి గెంటేశాడు. నా ఇంత గొప్పడు లేడు అనుకున్నాడు. కానీ అందరూ వదిలేసిన దేవుడు మాత్రము విడిచిపెట్టలేదు. మన హృదయంలో గర్వం కనుక వస్తే ఆ గర్వానికి తగినటువంటి ప్రతిఫలము దేవుని దగ్గర ఉంటది. ఇంకొక విషయాన్ని చూపెట్టడం చూడండి. అదే దినవృత్తాంతాల్లో 32వ అధ్యాయము 32వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదవండి. 32వ అధ్యాయము 25. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టు ప్రవర్తించనందున అతని మీదకి యూదా యెరూషలేములో వారి మీదకి కోపము రాగా హిజ్కియా హృదయ గర్వమును విడిచి తాను యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకునేది కనుక యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. హిజ్కియా చాలా మంచి ప్రవక్త అండి, దేవునికి స్తోత్రం, మంచి రాజు. అయితే చాలా అంటే దేవుని విషయంలో చేయగలిగిందంతా చేశాడు. దేవుడు కూడా హిజ్కియాను బహుగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడి నుంచి చదువుకుంటే ఉంటుంది, 27 నుంచి చదువుకుంటే ఎంతలాగా హిజ్కియాను ఆశీర్వదించాడో లెక్కకు మించి. దేవునికి స్తోత్రం. కానీ ఇతను కూడా ఏమొచ్చిందంటే
మనస్సును గర్వించాడంట, హృదయ గర్వము వచ్చింది. అప్పుడే హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము వచ్చింది. జాగ్రత్తగా గమనించండి. ఇప్పటి వరకు చాలా గొప్పవాడిగా కనబడ్డాడు. హృదయంలో గర్వించడం ద్వారా ఏమొచ్చింది? మరణకరమైన రోగం. అయితే యెషయా భక్తుడు చెప్పాడు, హిజ్కియా నువ్వు మరణమైపోతున్నావు, నువ్వు ఇంకా బ్రతకావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. వెంటనే ఏం చేశాడు? పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి గోడ తట్టు తన ముఖం తిప్పుకొని, ప్రభువా నీ ఎదుట ఎటువంటి మంచి కార్యాలు చేశానో దయతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పి బ్రతిమలాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని తగ్గించుకొని హృదయ గర్వాన్ని విడిచి మరలా తిరిగి దేవుని దగ్గరికి రావడం వల్ల మరలా తన కృపను పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులుగా ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటే చిన్న చిన్న తప్పుదాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మనకు కూడా గర్వం వస్తుంది, కోపం వస్తుంది. దేవుని పిల్లలుగా దేవుని వైపు చూస్తూ మరి కొన్ని విషయాల్లో మనం తగ్గుతూ ఉంటాం. తగ్గించుకొని మన కోపాన్ని విడిచిపెట్టుకొని మనం దేవునికి భయపడి జీవించినంత కాలము దేవుని కృప ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుని యొక్క మరి దేవుని దగ్గరికి తిరిగి రాకుండా ఉంటే కనుక దేవుని యొక్క ఆశీర్వాదము ఇక మనకు దొరకదు. కాబట్టి హిజ్కియా జీవితంలో దేవుడు అటువంటి అద్భుతాలు చేయడానికి గల కారణం ఏంటంటే అతడు మరలా తిరిగి దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎన్ని కలిగి ఉన్న అబ్రహాముకు గర్వం అనేది రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకనంటే అబ్రహామును చూసి రాజులు కూడా గడగడా వణికిపోయేవారు, భయపడేవారు. ఎందుకంటే అబ్రహాము దేవుని ఎరిగినటువంటి వాడు. అబ్రహాము జోలికెళ్తే ఏమవుతుంది? అబీమెలెకు రాజుతో దేవుడు మాట్లాడాడు కదండి. అలాగే అబ్రహాం ఏమీ చేయకోకుండానే దేవుడు ఆ రాజులతో మాట్లాడి భయపెట్టేవాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాం వెళ్తుంటే వారు నమస్కారాలు పెట్టేవారంట. అంత గొప్ప వ్యక్తిగా అబ్రహామును దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అబ్రహాముకు దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఏం పెట్టాడండి? దేవుడు ఏమాత్రం కూడా గర్వం లేకపోకుండా మంచిగా జీవించాడు. అబ్రహాముకు పరీక్ష ఏంటంటే నీకు ఇచ్చిన ఒక్కగానొక్క కుమారుడు తీసుకుని వచ్చి బలిమ్మని అడుగుతాడు. జాగ్రత్తగా గమనించండి. శోధన ఏ రూపంలో వస్తుందో మనకి తెలియదు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదన్న సంగతి కూడా మనము గ్రహించాలి. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఒకే ఆలోచన చేశాడు. నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఎప్పుడండి? చెప్పిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహాంకు కుమారుని ఇచ్చాడు. అప్పటి వరకు కుమారుని కోసం ప్రార్థన చేస్తానే ఉన్నాడు. 26 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. ఆ ఒక్కగానొక్క కుమారుని తీసుకుని వచ్చి బలి చేయమంటే అవుతుందండి? అవును. కాబట్టి అబ్రహాము, మనమైతే ఇవ్వమేమో కానీ అబ్రహాము ఆ కుమారుని తీసుకుని వెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకే ఒక వాక్యం చదివేసి ఆఖరిగా నేను ముగించేస్తాను. అందులో క్రైస్తవుల 12 వచ్చిన 22-12 అక్కడ నేను చదువుతాను చూడండి. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేయకుము, అతనేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకు వినదీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అబ్రహాము ఎవరండి? ఆస్తి కలిగిన, ఐశ్వర్యం కలిగిన, సంపద ఉన్న, బహుమంది పరివారం ఉన్న, ఎంతమంది ఉన్నా కానీ అబ్రహాము దేవునికి భయపడేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి
ఏ విషయంలో కూడా లోపం లేనివాడు జీవించాడు కాబట్టి అబ్రహామును అన్ని విషయాలలో దేవుడు ఆశీర్వదించాడు. మనం కూడా దేవుని మాట వింటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. వినకపోతే కనుక మనం చూసామంటే కొన్ని విషయాలు మరి ఆ విధమైనటువంటి సమస్యలకు గురవుతాం. అలా కాకోకుండా దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో ముందుకు పోదాం. అబ్రహాము ఏ విధమైన సాక్ష్యాన్ని పొందుకున్నాడో ఆ విధమైన సాక్ష్యము మనం కూడా పొందుకొని ఆయన సన్నిధిలో ముందుకు సాగిపోదాం. మాటలు దేవుడు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు వందనాలు. వాక్యాన్ని బిడ్డ హృదయంలో ఫలింప చేయండి. ఆ విధంగా జీవించడానికి కృప చూపించి మహిమ తెచ్చుకోండి. ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమును వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి.